మన జాతకాన్ని కమాండ్ చేసేది ప్రపంచంలో 88% జాతకం. హ్మ్. 12% మన స్వయంకృత నిర్ణయాలుంటాయి. హ్మ్. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు గావచ్చు, మనం ఎన్నుకునే మార్గాలు గావచ్చు, యెస్. అవి మన గమనాన్ని మారుస్తాయి. హ్మ్. సో, మనం తీసుకునే నిర్ణయం చాలా సింపుల్‌గా కనిపించొచ్చు. కానీ దాని రిజల్ట్ అనేది చాలా తేడాగా ఉంటది. ఓకే. ఉదాహరణ సముద్ర మార్గంలో వెళ్ళేటువంటి ఒక పడవ హ్మ్. 1 డిగ్రీ మారితే, జస్ట్ ఓకే. 1 డిగ్రీ మారితే, ఆ! 360లో 360 డిగ్రీస్‌లో జస్ట్ 1 డిగ్రీ మారితే, అది చేరుకునే గమ్యము హ్మ్. సుమారు 1000 కిలోమీటర్ల తేడా ఉంటదట. ఓకే. అంటే సింగపూర్ పోవాల్సినోడు మలేషియా పోతాడు. ఆ! సో, అంత తేడా ఉంటది. ఓకే. అట్లనే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు గూడా సక్రమమైన నిర్ణయాలయ్యి ఉండాలి లైఫ్‌లో. ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ జాతకం గూడా మనకు సహకరించాలి. సో, హ్మ్. ఇవి సహకరిస్తే మన జీవితం ఎక్కడనో ఉంటది. వేణుస్వామి గారు ఇష్టమైన క్రికెటర్ గురించి చెప్పారు, పొలిటీషియన్ గురించి చెప్పారు, హీరో గురించి చెప్పారు. మరి హీరోయిన్ గురించి చెప్పలేదు. హీరోయిన్ ఎవరు?